వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీ మంచి గ్రేవీతో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ మటన్ కర్రీ రైస్లోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా, గారెల్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను చేసే రెసిపీస్లో ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ రెసిపీస్ అని చెప్పొచ్చు. అలానే మై ఫేవరెట్ రెసిపీ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి మటన్ తెచ్చుకుని ఈ రెసిపీని అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అయితే అస్సలు లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తా పదండి. ఈ కర్రీ కోసం నేను ఒక ½ kg వరకు మటన్ తీసుకున్నానండి. దీని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకుని ఇంకొకసారి వాష్ చేసుకుంటే మనకి మటన్ స్మెల్ అది కూడా రాకుండా ఉంటుంది. ఇలా కడిగి పెట్టుకున్న ఈ మటన్లోకి నేను కొద్దిగా పసుపు, అలానే ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక మసాలా పేస్ట్ వేసుకుంటాను. సో ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ తయారు చేసుకోవడం కోసం నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి ఒక 8 లవంగాలు యాడ్ చేసుకున్నా అండి. అలానే ఒక 3 నుంచి 4 యాలకులు. ఇప్పుడు అలానే ఇందులోకి ఒక 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకుంటాను. గసగసాలు యాడ్ చేసుకోవడం వలన మనకి కర్రీ గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు అలానే నేను 1 స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రైగా పౌడర్ లాగా చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మసాలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం మిక్సీ వేసుకుని ఈ పేస్ట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. చాలామంది మసాలాలో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు. సో అది కూడా మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకుని ఈ మసాలా పేస్ట్ని మనం ఇందాకే రెడీ పెట్టుకున్న మటన్లోకి వేసేసుకుందాము. ఇంకొంచెం మసాలా పేస్ట్ని నేను కర్రీ లాస్ట్లో వేస్తానన్నమాట. సో దానికోసం నేను కొద్దిగా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మన మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకుని మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను. ఈ ఆయిల్ కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయలేదండి. మనం మటన్కి సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకుంటే మటన్ మనకి త్వరగా కుక్ అవ్వదు. సో అందుకే సాల్ట్ అనేది నేను ఈ మటన్ మొత్తం కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను. నాకు ఇంకొంచెం వాటర్ పడతాయనిపించి కొద్దిగా వాటర్ అనేది వేసుకుని ఇప్పుడు నేను 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్కర్ మూత పెట్టుకొని కుక్ చేసేసుకుంటాను. మటన్ ఇన్ కేస్ హార్డ్గా ఉంది అనిపిస్తే కనుక ఇంకో 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను తెచ్చుకున్న మటన్ ఈరోజు చాలా సాఫ్ట్గా ఉంది. అందుకే నాకు 4 to 5 విజిల్స్లో మటన్ అయితే చక్కగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు నేను ఈ మటన్ కర్రీకి కాంబినేషన్ రసం పెట్టేసుకుంటాను. టొమాటో రసం పెడుతున్నానండి. నేను దీనికోసం ఒక టొమాటో అలానే కొద్దిగా చింతపండు మెత్తగా మ్యాష్ చేసేసుకుని అందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ఒక స్పూన్ ధనియాలు, అలానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా బెల్లం, అలానే కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మీలో ఎంతమంది ఇలా రసంలో బెల్లం యాడ్ చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఒక పక్కన మనకి మటన్ కుక్ అయిపోతుంది, అలానే ఇంకొక పక్క రసం కూడా మరుగుతుంది. నేను ఎప్పుడు ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా కంపల్సరీ రసం అనేది పెడతాను. ఇప్పుడు ఒక పక్క మన కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. చల్లారిన తర్వాత మనం మూత ఓపెన్ చేసుకుని చూసుకుందాము మటన్ ఎలా కుక్ అయిందో. అబ్బా చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో మటన్. నేను ఇప్పుడు మీకు ఒక పీస్ తీసి మీకు మటన్ ఎలా కుక్ అయిందో చూపిస్తున్నా చూడండి. మటన్ చక్కగా ఇలా మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. నేను మటన్ తెచ్చుకున్న తర్వాత నాకు పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయనిపిస్తే నేను దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాను. అప్పుడు నాకు పిల్లలకు కూడా పెట్టడానికి బాగుంటుంది. అలానే మటన్ కూడా త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఇలా ఒక దాక తీసుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనం అందులోకి తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని కొద్దిసేపు మనం మూత పెట్టుకుని మగ్గ పెట్టేసుకుందాము.
ఇప్పుడు ఈ లోపు మనకి రసం కూడా రెడీ అయిపోయింది. దీన్ని నేను తాలింపు వేసేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ ఉల్లిపాయ మగ్గేలోపు మనకి ఈ రసం తాలింపు కూడా పూర్తయిపోతుంది. కొంచెం అన్ని తాలింపు దినుసులు వేసుకుని కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ కూడా వేసుకుని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ తాలింపు రసంలోకి యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. చక్కగా రసం కూడా రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఈ రసం రెసిపీని కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఇప్పుడు మనకి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇందాక మటన్ కుక్కర్లో ఉడికించినప్పుడు నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. బట్ మనం ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను అండి. మనం మటన్ కుక్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని మనం పక్కన పెట్టుకుని ఓన్లీ పీసెస్ మాత్రమే ఇప్పుడు ఇందులో వేసుకుని మనం ఫ్రై చేసుకుందాము. ఈ మటన్ ఇప్పుడు కొద్దిసేపు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. మనం మటన్ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోలేదండి. ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాం కదా, అది మనకి మటన్ పీసెస్కి కొద్దిగా పట్టేంత వరకు మనం ఒక 5 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకొని అప్పుడు ఇందులోకి మనం తగినంత కారం యాడ్ చేసుకుంటాము. నేనైతే ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నానండి. నాకు ఈ క్వాంటిటీకి ఇంత కారం అనేది సరిపోయింది. మీరు ఇన్ కేస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే క్వాంటిటీకి తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో ఉంచుకుని మనం ఒక 2 నిమిషాలు దీన్ని ఫ్రై చేసుకుందాము. నేను ఇప్పుడు కొంచెం ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక ఆనియన్స్ మగ్గబెట్టుకునేటప్పుడు ఆనియన్స్కి తగినంత సాల్ట్ మాత్రమే వేసుకున్నానండి. రిమైనింగ్ సాల్ట్ నేను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 2 నిమిషాలు మంచిగా మటన్కి పట్టి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఇందాక మటన్ బాయిల్ చేసుకున్నప్పుడు మనకి రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదండి ఆ కుక్కర్లో, అదే వాటర్ నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. మనం మసాలాలు అన్నీ వేసుకుని కుక్కర్లో మటన్ బాయిల్ చేసుకున్నాం కదండి, సో ఆ వాటర్లోనే మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా ఉంటుంది. పడితే ఇంకొన్ని తగినన్ని వాటర్ కూడా నేను పైన యాడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఈ మటన్ని ఉడికించేసుకుంటాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేసరికి మనకి కర్రీ అంతా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు ఇదే టైంలో నేను ఇందాకే కుక్కర్లో మసాలా పేస్ట్ వేసినప్పుడు కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అదే మసాలా పేస్ట్ నేను ఈ టైంలో వేసేసుకుని ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత నేను ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుంటాను. చూసారా మనకి ఆయిల్ అంతా కూడా పైకి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదే టైంలో నేను కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ. మీరు కూడా ఈసారి ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేవి నేను చేసి పెడుతూ ఉంటాను. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేస్తూ ఉండండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్.